తమ్ముని పొడిచి చంపేరు. జస్ట్ లవ్ చేసిండు మామ, 17 సార్లు పొడిచి అయితే చంపేసిరు. ఇన్సిడెంట్ సికింద్రాబాద్ వారాసుగూడలో జరిగింది. అబ్బాయి పేరు వచ్చి యావన్, బీటెక్ 3rd ఇయర్ అయితే చదువుతున్నాడు. ఈ అబ్బాయి ఒక అమ్మాయిని అయితే 4 years గా లవ్ చేస్తున్నాడు. బట్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఈ అబ్బాయి అయితే ఇష్టం లేదు. చాలా సార్లు వార్నింగ్ కూడా ఇచ్చారంట, నువ్వు మా అమ్మాయి జోలికి రాకని చెప్పి. ఇంకా ఈ అమ్మాయితో కావాలని హరాస్మెంట్ కేసు కూడా వేపిద్దాం అనుకున్నారు అబ్బాయి మీద. అదే విషయం లాస్ట్ ఆడియో కాల్ లో అమ్మాయి కూడా చెప్పింది. ఇంకా అమ్మాయి ఆడియో కాల్ లో ఏం చెప్పిందంటే, మనం ఎటైనా వెళ్ళిపోదాం, నాకు చాలా భయంగా ఉందని. బట్ అబ్బాయి ఒకటే చెప్పాడు, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకు కొంచెం టైం కావాలి, మనం అయితే పక్కా పెళ్లి చేసుకుందామని. ఇక ఈ అమ్మాయి వాళ్ళ బావ ఇంకా బ్రదర్స్ అయితే ప్లాన్ చేసుకుని నైట్ 10 కి అయితే చంపేశారు మామ. ఇంకా హైలైట్ ఏంటంటే, వీళ్ళు చంపేసిందే కాకుండా స్నాప్ తీసుకుని హైలైట్ చేసిరంట మామ. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అబ్బాయి వాళ్ళ మదర్ చాలా కష్టపడి ఈ అబ్బాయిని అయితే ఇంజనీరింగ్ చదివిస్తుంది. అసలు నాకు ఒకటి అర్థం కాదు మామ, వీళ్ళకి అసలు ఎవరు రైట్ ఇచ్చారు చంపడానికి? అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో చెప్పినా అయిపోతుండే కదా. ఎట్లయితే ఏంది మామ, అమ్మాయికి అయితే ఇప్పుడు 2-3 years లో వేరే అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. బట్ ఈ తల్లికి అయితే ఇంకో కొడుకు అయితే రాడు కదా. ఈ ఇన్సిడెంట్ విన్నాక మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కూడా కామెంట్ లో చెప్పండి మామ.